హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో కర్రీతో వచ్చేసాను. అదేంటంటే ఎగ్ కర్రీ అనమాట. ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా, ఎగ్ కర్రీ చాలామందికి ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ఇదిగోండి, ఉల్లిపాయలు మాత్రం మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 7 స్పూన్ల ఆయిల్ దాకా వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి, గుడ్లు అయితే ఉడికించి పెట్టుకున్నాను 4. టొమాటోస్ మాత్రం 3 మీడియం సైజ్వి 3 మాత్రమే తీసుకున్నాను. ఎక్కువగా అవసరం లేదు ఈ కర్రీ కోసము. ఇంకా ఇదేమో ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అల్లం 3 వేసి పేస్ట్ చేసి పట్టుకున్నాను. పేస్ట్ లాగా పట్టుకోండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టొమాటోస్ వేసుకుంటున్నాను. చూడండి, టెక్స్చర్ ఇలా ఉన్నప్పుడు వేసుకోండి. టొమాటోస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి 15-20 మినిట్స్ కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. అవి బాగా మెత్తగా మగ్గిన తర్వాత మాత్రమే ఈ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇంకా మసాలాస్ కూడా ఏమీ వేయనవసరం లేదు. ఈ ఒక్క మసాలా పేస్ట్ ఉంటే సరిపోతుంది. మన కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ. ఇదిగోండి, ఈ పేస్ట్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్, 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్ కాస్త పైకి తేలేంతసేపు మగ్గించుకోండి. ఇదిగోండి, పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలితే ఈ పేస్ట్ అనేది ఫ్రై అయినట్టే. ఇంకా ఈ టైంలో కారం వేసుకోవాలి. మీ స్పైస్ని బట్టి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ పట్టింది కారము. ఉప్పు కూడా తగినంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అంత వేసుకుంటున్నాను. చూసి వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఇది చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కారం పచ్చివాసన పోయేంతసేపు 2 మినిట్స్ సరిపోతుంది. 2 మినిట్స్కి టెక్స్చర్ చూడండి ఇలా ఉంది. ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ టైంలో 3 టీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువగా అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఆ మసాలాస్, కారం అంతా కర్రీకి పట్టేంతసేపు ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడింది అనుకున్న టైంలో మనం ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకాస్త దగ్గర పడేంతసేపు ఉడికించుకుంటే టేస్టీ ఎగ్ కర్రీ ఈసారి ఇలా రెడీ అయిపోయినట్టే. నచ్చింది కదా, మీరు ట్రై చేస్తారు కదా. అయితే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు, కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని టేస్టీగా ఎంజాయ్ చేసేయడమే. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలుపుతూ ఉంటే 2 మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర వేసిన తర్వాత సర్వ్ చేసేయండి.